హాయ్ హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే ఈ వీడియో అనేది ముఖ్యంగా అందరు అబ్బాయిలు అనేది చూడండి ఫ్రెండ్స్. అబ్బాయిల కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు 31st ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ కూడా కాబట్టి మీరందరూ కూడా సెలబ్రేషన్ అనేది అబ్బాయిలు చేసుకుంటూ ఉంటారు కదా. ఒక్కసారి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అనేది సెలబ్రేషన్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ బయటికి వెళ్ళేసి పార్టీలు చేసుకొని డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెడుతూ మీకేమన్నా జరిగి మీ ఇంట్లో వాళ్ళు అనేది ఈ లాస్ట్ మంత్ అలాగే ఇయర్లో లాస్ట్ అది విషాదాన్ని అనేది ఎవ్వరు కూడా మిగిలించకండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే ఈవెన్ అందరికీ, ప్రతి ఒక్క అబ్బాయికి కానీ ప్రతి ఒక్క అబ్బాయిలకండి, అందరికి అబ్బాయిలకి ఈ వీడియో అంకితం అండి. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అనేది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అమ్మ ఒక్కతే ఉంటుంది, నాన్న ఉండడు. పిల్లలే ప్రపంచంగా పెంచుకొని ఆ పిల్లలు యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా అయితే ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి, అవునా కదా? అదొకటి ఆలోచించుకోండి. అలాగే ఇంకా అమ్మ నాన్న ఉండి కూడా పిల్లలు కొంతమంది పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కామన్ అండి, ఎవరి ఇంట్లో అయినా కామను. అదేదో మీరు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అని అలా కాకుండా మీకు దగ్గరలో, అంటే మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉండే అంత దూరంలో పార్టీ చేసుకోండి. ఎటైనా నడుచుకుంటూ రావచ్చు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి అయినా కూడా ఫోన్ చేస్తే మీరు నడవలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు అనేది మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏదన్నా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి బాధ కదా ఫ్రెండ్స్, ఓకేనా? నేను పెట్టే ఈ వీడియో అందరికీ కోపం రావచ్చు, కానీ నా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా అండి 3-4 డేస్ బ్యాక్ మా రిలేషన్, అంటే రిలేషన్ కాదండి, తెలుసు అనమాట, మా అమ్మ వాళ్ళకి దగ్గరలో అనమాట, పక్కన ఊర్లో ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉంటే, ఇంకా నలుగురు కలిసి, అంటే 2 బండ్ల మీద వస్తూ ఉన్నారో నేను దాని గురించి తెలుసుకోలేదండి. ఒక అతనికైతే ఒక ఆయనైతే మా రిలేషనే, మా నానమ్మ వాళ్ళ రిలేషన్ అనమాట. తనకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు ఒకే బండి మీద 21 ఇయర్స్ అబ్బాయి, అతనికి మాకు బావ అవుతారండి వరుసకి. అతనికి ఒక 40-45 ఇయర్స్ అలా ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలిసి మినిమం అయితే 40 పైనే ఉంటాయి. 40-45 అనుకోండి. అంతా వీళ్ళిద్దరు కలిసి ఒక బండి మీద, ఇంకా వేరే వాళ్ళిద్దరు ఒకే ఊరు వాళ్ళండి, వేరే వాళ్ళిద్దరు కలిసి ఒక బండి మీద ఇలా వెళ్తూ ఉన్నారా, అటిద్దరు ఇలా వస్తున్నారా ఆపోజిట్లో అనేది తెలియదు నాకు. బండ్లు 2 కొట్టుకొని ఒక అతను అక్కడికక్కడే స్పాట్ డెడ్, మా బావ అనేతను అక్కడే డెడ్ అయిపోయినాడు. అండ్ ఇంకొకటి మా అదే 21 ఇయర్స్ బాబు అన్నాను కదా, ఆ బాబు అయితే ఒక నైట్ 28 నైట్ చనిపోయాడు అనుకుంటా అతను. 27కి ఇతను చనిపోయాడు అనుకుంటా, ఒకటే రోజు గ్యాప్లో. అదే రోజు మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఇతను చనిపోయారనుకుంటా, నాకు అంత ఐడియా రావట్లేదండి. కానీ చూసారా, 21 ఇయర్స్ బాబు, వాడికి ఎంత లైఫ్ ఉంది. అది యాక్సిడెంటల్గా జరిగింది అనుకోండి, ఎంత జరిగినా కూడా జాగ్రత్తగా అనేది ఉండండి. ర్యాష్ డ్రైవింగ్ అనేది అస్సలు చేయకండి. ఇప్పుడు మనం అనుకుంటాము 2 రోజుల్లో, ఒక 10 రోజులు, ఒక నెల ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు మనకే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా అయితే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి క్షణం మనతోటే ఉంటారు కదా, సో వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి థింక్ చేయండి, ఓకేనా? ఇది ఒక్కటి అనేది అబ్బాయిలకి కొంచెం నా మీద ఎక్కువ కోపం వచ్చినా కూడా
ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా డాడీ కూడా చనిపోయాడు, కానీ మా డాడీ కూడా తాగిన మైకంలో ఏం చేయాలో అర్థం కాక మంచినీళ్ళు అనేది తెలియని స్టేజ్లో ఆయన మందు తాగేసి చనిపోయినారు. సో ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. కాబట్టి కేర్ఫుల్గా ఈరోజు బాగా సెలబ్రేషన్ అనేది చేసుకోండి, మంచిగా ఉండండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో గడపండి. అలాగే రేపు జనవరి 1 అనేది రేపు జనవరి 1 కాబట్టి 2025 అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఇది ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త మంత్లోకి మనం వచ్చినప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళు దుఃఖంతో అరే ఇలా ఫస్ట్ అనే బాధతోటి ఏడ్చుకుంటూ అలా చేయకండి. హ్యాపీగా జనవరి 1 అనేది సెలబ్రేషన్ చేసుకొని ఈ రోజు నుంచి నెల అనేది స్టార్ట్ అవుతుంది, 1వ నెల అనేది అలా హ్యాపీగా ఉండేలాగా చేయండి. ఓకేనా? నాకు కొంచెం బాధ అలా అనిపిస్తుంది చాలా అండి. అంటే మనము ఎక్కడికన్నా బయటికి డ్రైవింగ్ కోసం వెళ్ళి అంటే డ్రైవింగ్ అనేది కంపల్సరీ అండి అబ్బాయిలకి, అమ్మాయిలు కూడా చేస్తున్నారు ఇప్పట్లో ఈ రోజులలో. కానీ ముఖ్యంగా అబ్బాయిలు అనేది కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయకండి. ఓకేనా? ఇందులో నేను ఏదన్నా రాంగ్గా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమిస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో అరే మా అక్క అయితే చెప్పదా, మా చెల్లి అయితే సేమ్ ఇలాగే చెప్తూ ఉంది కదా అని నన్ను కూడా మీ ఫ్యామిలీ మెంబర్లో భావించుకొని నేను చెప్పింది మీరు పాటిస్తారనే నేను అనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ వీడియో నాకు ఇప్పుడే అంత ఐడియా అనేది సడన్గా వచ్చేసింది, నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఇలాగే హ్యాపీగా ఉండండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ మంత్కి అనేది మంత్కి అనేది లాస్ట్ డే కాబట్టి మనం బాయ్ బాయ్ చెప్పేసి న్యూ ఇయర్కి వెల్కమ్ అనేది చెప్పేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ బాయ్ అండి. ఎంత స్మైల్గా అనేది సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అనేది నాకు ఈ వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్ చేయండి. హ్యాపీగా ఉండండి. అలాగే నా వీడియో అనేది చూసి నేను చెప్పిన మాటలు అనేది మీకు నచ్చితే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ.